ఓకే. గుడ్ మార్నింగ్. సో, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే. థ్యాంక్ యూ. సో, మనం మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియా స్టార్ట్ చేసి ఇలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీ 3 టైప్స్ చూసాం మనం. ఓకేనా? సో, మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియా అంతా కూడా ఇట్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ది ఇలాస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే. ఇలాస్టిసిటీ అంటే నేను చెప్పాను కదా! ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇలాంగేట్ అవ్వడం లేకపోతే బెండ్ అవ్వడం కాదు ఇలాస్టిసిటీ అంటే. ఓకేనా? ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు how effectively the body retains its original shape. That is the measure of elasticity. In that aspect, rubber is not elastic. Rubber is elastic to some extent, but the elastic limit is very less. While for steel, it is very high. So the modulus of elasticity for steel is higher than that of rubber. Okay. So ఈ మాడ్యులస్ ఆఫ్ ఇలాస్టిసిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ నీడ్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్. అంతే కదా, ఫిజిక్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫిజికల్ క్వాంటిటీస్ కావాలి, అంతే కదా. వీ డీల్ విత్ ఫిజికల్ క్వాంటిటీస్. సో మనకి 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి టు డిస్క్రైబ్ ది ఇలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్. వన్ ఈస్ యంగ్స్ మాడ్యులస్ విచ్ ఇస్ డినోటెడ్ బై Y. నెక్స్ట్ వన్ ఈస్ బల్క్ మాడ్యులస్ డినోటెడ్ బై K. And you have modulus of rigidity denoted by eta. All these elastic constants are nothing but ratio of stress to strain. కాకపోతే అక్కడ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఆ రెలవెంట్ ఎలాస్టిక్ మాడ్యులస్ వాడతాం మనం. లేకపోతే అందులో వచ్చిన స్ట్రెయిన్ ఎలాంటి స్ట్రెయిన్ అన్న దాన్ని బట్టి రెలవెంట్ గా ఉన్న మాడ్యులస్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక థిన్ వైర్ తీసుకుంటే when we apply force on a thin wire, it may expand or contract. So there is a change in the length of the object. So అలాంటి సందర్భంలో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుంది కాబట్టి మనం యంగ్స్ మాడ్యులస్ తీసుకుంటాం. When you have a bulky object, an object which has a volume, and you apply force such that there is a change in volume, then you consider bulk modulus, which is given K. Okay. ఈ రెండు కూడా ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క సైజ్ లో చేంజెస్ గురించి ఫోకస్ చేస్తాయి. కమింగ్ టు షేప్, షేప్ చేంజ్ అవుతుంది, లెంగ్త్ చేంజ్ అవ్వదు, వాల్యూమ్ చేంజ్ అవ్వదు, ఇంకేమి చేంజ్ అవ్వదు. ఓన్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద షేప్. అంటే ఒక కొంత యాంగిల్ అంత యాంగిల్ తో డిస్ప్లేస్ అవుతుంది ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఆ యాంగిల్ మనం థీటా అనుకుంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు చెప్పానుగా FA బై థీటా. ఓకే. తర్వాత హుక్స్ లా కూడా చూసాం, స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే. స్ట్రెస్ అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, స్ట్రెస్ ఈజ్ నాట్ ది అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ కి రెస్పాన్స్ గా మెటీరియల్ లోపల ఇండ్యూస్ అయిన ఒక ఫోర్స్. ఓకే, అది ఇంటర్నల్ గా ఉంటుంది. ఆ వర్డ్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు, స్ట్రెస్ అంటే అదే కదా, లోపల నుంచి వచ్చేది. సో అది ఏం చేస్తుంది? ఇలాస్టిక్ బిహేవియర్ కి కారణం అదే. స్ట్రెస్ అనే ఫోర్స్ వల్లే మెటీరియల్ ఇలాస్టిక్ గా ఉంటుంది, లేకపోతే అసలు మెటీరియల్ కి ఇలాస్టిక్ ఉండదు. ఓకే. సో మనం 3 కాన్స్టెంట్స్ చూసాం. ఓకేనా? 3 తర్వాత పాయిజన్స్ రేషియో గురించి వాళ్ళు చూద్దాం. అంటే వాళ్ళు ఎక్కువసేపు చెప్పలేను, ఒక 20 మినిట్స్. అఫ్ కోర్స్ ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది, పెద్ద ఎక్కువ టాపిక్ ఏం మిగలేదు. చూడండి, పాయిజన్స్ రేషియో అంటే ఏంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హియర్ ఐ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్, ఓకే, లైక్ దిస్. ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇలా. ఈ ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ L. నేను ఒక ఫోర్స్ అప్లై చేశాను, ఎలా అంటే ఇలాగా. ఓకే. సో వెన్ నేను అప్లై చేసిన ఫోర్స్ చూసారా, ఆబ్జెక్ట్ ని ఇలాంగేట్ చేస్తుంది, అంటే ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. సో ఇది ఎక్స్పాన్సివ్ స్ట్రెస్ అన్నమాట. సో అప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే, దాని షేప్ ఎలా మారిందంటే, పక్కన రాస్తున్నాను చూడండి. మీరు ఏం చేంజ్ అబ్జర్వ్ చేశారు? ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ L ఇక్కడ, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంగ్త్ ఇంక్రీజ్ అయింది, అంతే కదా. సో దేర్ ఈజ్ ఎ స్ట్రెయిన్ అలాంగ్ దిస్ డైరెక్షన్. దీన్ని ఏ స్ట్రెయిన్ అనాలి? లాంగిట్యూడినల్
స్ట్రెయిన్ అనాలి, అంతే కదా. నేను మాట అన్నాను మీకు, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ది బాడీ అని చెప్పాను. అది కరెక్ట్ గా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే, ఆ లాంగిట్యూడినల్ అనే వర్డ్ ఎప్పుడు వాడతారంటే ఫిజిక్స్ లో, మీకు లాంగిట్యూడినల్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్ అని కూడా వినుంటారు కదా. లాంగిట్యూడినల్ వేవ్ ఎప్పుడు వాడతారంటే ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్ లోనే వచ్చే చేంజెస్ ని లాంగిట్యూడినల్ అంటారు. ఓకే, సో మనం ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై చేసామో మీరు ఇక్కడ చూడొచ్చు కదా. మనం ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై చేసామో అదే డైరెక్షన్ లో లెంగ్త్ ఇంక్రీజ్ అయింది. సో దిస్ స్ట్రెయిన్ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. కాదే ఇంకో చేంజ్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి, ఎవరైనా చెప్పండి ఇంకో చేంజ్ ఏంటి. పైన చూపించిన డయాగ్రామ్ లో ఇంకో చేంజ్ ఉంది, ఏంటది? వెర్టికల్ గా కూడా చేంజ్ అయింది సార్. వెరీ గుడ్. వర్టికల్ గా చేంజ్ అవ్వడం అంటే లెంగ్త్ ఇంక్రీజ్ అయితే థిక్నెస్ ఏమైంది? తగ్గింది. థిక్నెస్ కానీ లేకపోతే డయామీటర్ కానీ ఏమైంది? తగ్గింది. అది కామన్ సెన్స్ కదా, మనందరికీ తెలిసిందే. ఒక మెటీరియల్, ఒక రబ్బర్ బ్యాండ్, లావుగా ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, దాన్ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ థిక్నెస్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో మనకు తెలిసిన పాయింట్ ఒకటి ఉంది, పాయిజన్స్ రేషియో అర్థం కావాలంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటి? when there is a strain in one direction, it will invariably produce strain in the perpendicular direction. సో ఇప్పుడు థిక్నెస్ లో స్ట్రెయిన్ వచ్చింది కదా, అంటే వర్టికల్ గా, అది ఏ డైరెక్షన్ లో వచ్చినట్టు? ఈ డైరెక్షన్ కదా. అంటే దీనికి 90 degrees లో వచ్చింది కదా స్ట్రెయిన్. దీన్ని ఏమంటారు తెలుసా? ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అంటారు. ట్రాన్స్వర్స్. మీకు ట్రాన్స్వర్స్ అనే పదంలో ఫస్ట్ లెటర్ టీ కదమ్మా. టీ అనే లెటర్ చూడండి ఒకసారి ఎలా ఉందో స్ట్రక్చర్. ఓకేనా? టీ కన్సిస్ట్ ఆఫ్ 2 లైన్స్, 2 పర్పెండిక్యులర్ లైన్స్ కదా, వీటి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees కదా టీ అనే అక్షరంలో. సో టీ అనే అక్షరాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ట్రాన్స్వర్స్ మీన్స్ పర్పెండిక్యులర్ అని అర్థం. ఓకేనా? సో పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసామో ఆ డైరెక్షన్ లో వచ్చిన స్ట్రెయిన్ ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. దానికి ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా కూడా చేంజ్ వస్తుంది కదా, ఆబ్వియస్లీ వస్తుంది. ఓకేనా? సో అలా వచ్చే స్ట్రెయిన్ ని, అంటే పర్పెండిక్యులర్ గా వచ్చే స్ట్రెయిన్ ని ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అంటాం. ఇప్పుడు పాయిజన్స్ రేషియో అనేది ఏంటంటే సింపుల్ గా ఈ రెండిటి యొక్క రేషియో. సో ఇక్కడ చూడండి ఫార్ములా రాశాను. పాయిజన్స్ రేషియో ఈజ్ 1 minute అడ్మిట్ చేసి, ఓకే చూడండి. సో పాయిజన్స్ రేషియో అంటే ఇక్కడ నేను ఏమని రాశాను అబ్జర్వ్ చేయండి. లాటరల్ స్ట్రెయిన్ అన్న ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అన్న ఒకటే. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో వచ్చిన స్ట్రెయిన్ ని లాటరల్ స్ట్రెయిన్ ఆర్ ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అంటాం, బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా. సో సిగ్మా అంటే ఇది. అంటే సిగ్మా చూడండి ఇక్కడ వై ఇట్ ఈస్ డిఫరెంట్ అని చెప్పానంటే, ఆల్ ద అదర్ 3 ఇలాస్టిక్ మాడ్యులే y, k, eta, they are ratio of stress to strain. That's all. Here, the Poisson's ratio is the ratio of strain and straining. కాకపోతే రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో వచ్చే స్ట్రెయిన్. ఓకేనా? ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు మనం చూపించిన డయాగ్రామ్ లో దేర్ ఈజ్ ఎక్స్పాన్షన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అంతే కదా. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏంటి? పాజిటివ్. ఎక్స్పాండ్ అంటే పాజిటివ్ కదా. ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్ పాజిటివా నెగిటివా? మనం చూపించిన లెంగ్త్ ఇంక్రీజ్ అయింది కదమ్మా. లెంగ్త్ ఇంక్రీజ్ అయినప్పుడు థిక్నెస్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో లెంగ్త్ ఇంక్రీజ్ అంటే పాజిటివ్ అనుకుంటే దాన్ని, థిక్నెస్ డిక్రీజ్ అయిందంటే ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్ ఏంటి? నెగిటివ్ కదా. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే జనరల్ గా సిగ్మా అనేది రెండింటి యొక్క రేషియో కదా. సో సిగ్మా ఎప్పుడు నెగిటివ్ ఉండాలని అనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు జనరల్ గా మనం నిజ జీవితంలో చూసే మెటీరియల్స్ అన్ని కూడా ఒక డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అయితే ఇంకో డైరెక్షన్ లో కంప్రెస్ అవుతాయి, కామన్ సెన్స్ అది. లేకపోతే ఎక్స్ డైరెక్షన్ లో కంప్రెస్ అయితే వై డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అవుతాయి. అంటే బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ గా ఉంటుంది. ఓకేనా? సో మనం సిగ్మా నెగిటివ్ ఉండాలని అనుకుంటాం, కానీ సిగ్మా నెగిటివ్ రాదు. ఓకే, అంటే దాని డెఫినేషన్ ఎలా తీసుకున్నారంటే సైంటిస్టులు,
తీసుకోవడం ఎలా తీసుకున్నారంటే ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో వచ్చే కంప్రెషన్ బై లాంగిట్యూడినల్ డైరెక్షన్ లో వచ్చే ఎక్స్పాన్షన్. డెఫినేషన్ తీసుకోవడం అలా తీసుకుంటారు. అందుకని జనరల్ గా మనం ప్రాక్టికల్ గా చూసే మెటీరియల్స్ కి సిగ్మా ఈజ్ పాజిటివ్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ చెప్పి నేను ఇంకా మిగిలిన దానికి వెళ్తాను. ఇప్పుడు మనం సైన్స్ గొప్పతనం ఏంటంటే వెన్ వీ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ వీ యూజ్ దెమ్ టు అవర్ ఫర్ అవర్ కంఫర్ట్ ఆర్ అదే డిఫరెంట్ యూటిలిటీస్, అంతే కదా. సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక మెటీరియల్ ఒక డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అయితే ఇంకో డైరెక్షన్ లో కంప్రెస్ అవ్వాలి. కానీ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి డెవలప్ చేస్తున్నారు సైంటిస్టులు, ఏంటంటే అవి ఆక్సెటిక్స్ అంటారు. ఆక్సెటిక్స్, ఓకేనా. ఆక్సెటిక్స్ అనే మెటీరియల్స్ ఎలాంటివంటే అవి విచిత్రంగా, ఇప్పుడు ఇదే మెటీరియల్ తీసుకున్నారనుకోండి, మీరు ఒకసారి గూగుల్ చేసి ఆక్సెటిక్స్ అంటే వీడియోస్ ఉంటాయి చూడండి, నేను కూడా యూట్యూబ్ వీడియో పెడతాను కొన్ని సీన్స్ చూడండి. ఆక్సెటిక్స్ అనేవి ఎలాంటివంటే ఒక డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అయినప్పుడు ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ ఇన్ బోత్ ది డైరెక్షన్స్ ఆర్ కంప్రెషన్ ఇన్ బోత్ ది డైరెక్షన్స్. సో అలా ఉన్నప్పుడు సిగ్మా వాల్యూ నెగిటివ్ ఉంటుందిగా. సో పాయిజన్స్ రేషియో నెగిటివ్ ఉన్న మెటీరియల్స్ ని సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు, విచ్ ఆర్ కాల్డ్ ఆక్సెటిక్స్. ఎందుకు సార్ దానివల్ల యూజ్ ఏంటంటే, మీరు కొంచెం కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే ఒక మెటీరియల్ ఎక్స్పాండ్ అయినప్పుడు దాని మందం తగ్గిపోతుంది. మందం తగ్గినప్పుడు అది వీక్ అయిపోతున్నట్టే కదా. షాక్ అబ్జార్బర్ లాంటి మెటీరియల్స్ లో అలా అవ్వకూడదు. హెల్మెట్ లేకపోతే షూస్, మనం అలాంటి ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ వాడే షూస్ లో ఆక్సెటిక్ మెటీరియల్స్ వాడతారు. అవి ఏమవుతాయి అంటే వాటిని ఒక డైరెక్షన్ లో ప్రెస్ చేసినప్పుడు ఇంకో డైరెక్షన్ లో వీక్ అవ్వవు. ఎంత ప్రెస్ చేస్తే అదర్ డైరెక్షన్ లో కూడా అంత స్ట్రాంగ్ అవుతాయి. అలా ఎలా అవుతాయి సార్ అంటే వాటి మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది, ఆ మ్యాజిక్ అంతా స్ట్రక్చర్ లో ఉంటుంది, ఓకేనా. సో వీటిని ఆక్సెటిక్స్ అంటారు. కాకపోతే మామూలుగా మనం డే టు డే లైఫ్ లో మీ ఇంట్లో ఏ వస్తువు తీసుకొని ఇలాంటి ప్రయోగం చేసినా మీకు ఇలాంటి రిజల్ట్ రాదు. సిగ్మా వాల్యూ పాజిటివే వస్తుంది, అంటే ఒక డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అయితే ఇంకో డైరెక్షన్ లో కంప్రెషన్ వస్తుంది, ఓకేనా. కానీ ఆక్సెటిక్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి, అందుకే వాటికి అప్లికేషన్స్ ఎక్కువ, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటేనమ్మా, సిగ్మాకి ఫార్ములా చూడండి. లాటరల్ స్ట్రెయిన్ అంటే డెల్టా డి బై డి, అంటే ఏంటి, డయామీటర్ లో వచ్చిన చేంజ్, డయామీటర్ లో వచ్చిన స్ట్రెయిన్ ని డెల్టా డి బై డి అంటారు. లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ మీకు ఎలాగో తెలుసు, డెల్టా ఎల్ బై ఎల్. సో ఏమవుతుంది అప్పుడు, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎల్ డెల్టా డి బై డి డెల్టా ఎల్. సిగ్మాకి యూనిట్స్ ఏంటో చెప్పండి. వంశీ, యూనిట్స్ ఉండవు సార్. వెరీ గుడ్. సిగ్మా యూనిట్స్ ఉండవు. వై కే ఈటాకి యూనిట్స్ సింపుల్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. సిగ్మాకి యూనిట్స్ ఎందుకు ఉండవు అంటే సింపుల్, స్ట్రెయిన్ బై స్ట్రెయిన్ కదా. స్ట్రెయిన్ అంటే మీటర్స్, బై కింద కూడా స్ట్రెయిన్, రెండు మీటర్స్ కదా క్యాన్సిల్ అవుతాయి. సో సిగ్మా హ్యాస్ నో యూనిట్స్. మరి సిగ్మా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే చూడండి, థియరిటికల్ వాల్యూ -1 to 0.5. మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి మీరు నోట్ చేసుకోండి బుక్ లో. ఇది థియరిటికల్ వాల్యూ అమ్మా, థియరిటికల్. కానీ నేను ఇందాక అన్నాను కదా ప్రాక్టికల్ వాల్యూ, మనం ఒక ప్రాక్టికల్ చేసి చూస్తే ప్రాక్టికల్ వాల్యూ మాత్రం సిగ్మాది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 0 to 0.5 మాత్రమే ఉంటుంది. 0 to 0.5. ఆక్సిటిక్స్ అనేవి అవి డిఫరెంట్ కేస్, అవి మెటా మెటీరియల్స్ లాంటివి అనమాట, ఓకేనా. సో 0 to 0.5 అనేది సిగ్మా యొక్క ప్రాక్టికల్ వాల్యూ, థియరిటికల్ వాల్యూ -1 to 0.5, ఓకేనా. సో ఇప్పుడు ఈ ముగ్గురికి ఇంకో ఫ్రెండ్ యాడ్ అయింది, పాయిజన్స్ రేషియో, ఓకేనా. సో పాయిజన్స్ రేషియో అలాంగ్ విత్ ది అదర్ 3 ఇలాస్టిక్ మాడ్యులై, దే ఆర్ సఫిషియంట్ టు డిస్క్రైబ్ ది ఇలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, ఈ 4 ఒక సెట్ అనమాట. సో ఈ 4గిటి మధ్య కొన్ని రిలేషన్స్ ఉంటాయి, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఆ 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ 3 కూడా గుర్తుండాలి. అంటే చూచాయిగా గుర్తుంటాం కాదు, ఎగ్జాక్ట్ గా గుర్తుండాలి. ఎందుకని, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ వై ఈటా కే అంటారు అన్నప్పుడు మీకు ఏదో ఆ రిలవెంట్ ఫార్ములా ఏదో చూడగానే చెప్పగలగాలి కరెక్ట్ గా, ఓకేనా. సో ఇవి బై హార్ట్ చేయాలమ్మా. బాక్స్ లో ఉంచాను చూసారా, y = 2 ఈటా 1 + సిగ్మా, y = 9 ఈటా k / 3k + ఈటా, ఆర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 3k - 2 ఈటా / 6k. అంటే అలా
ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద సేమ్, వన్ అండ్ ద సేమ్. ఏ మూడిటి మధ్య రిలేషన్ అన్నది మారుతుంది. ఇప్పుడు ఈ మూడో దాంట్లో చూడండి వై లేదు, ఓకేనా. సో అలాగే ఇక ఫస్ట్ రెండిట్లో మీకు ఒకటి ఉంటే ఇంకోటి లేదు, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఇంకో రెండు ఫార్ములాస్ రాశాను చూడండి. ఇప్పుడు లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్ అన్నాను కదా, పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్. దానికి ఒక ఫార్ములా ఉంది. లాటరల్ స్ట్రెయిన్ ఎప్పుడు కూడా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి సిగ్మా టైమ్స్ ఉంటుందమ్మా. సో లాటరల్ స్ట్రెయిన్ ఈక్వల్ టు ఇక్కడ రాశానుగా, సిగ్మా ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి ఫార్ములా కూడా నోట్ చేసుకోండి, అది కూడా మీకు నోట్స్ లో ఉండాలి. నేను ఓవర్లుక్ అయింది, రాయలేదు. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి ఫార్ములా అడిగితే P/Y అని చెప్పాలి. P అంటే ఏంటి? ఇక్కడ స్ట్రెస్, ఓకేనా. సో P/Y లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎప్పుడైతే వచ్చిందో ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్ కూడా వస్తుందిగా, లాటరల్ స్ట్రెయిన్ వస్తుంది కదా. అది ఎంత అంటే సింపుల్, దీనికి సిగ్మా టైమ్స్ ఉంటుంది, అది సిగ్మా ఇంటూ P/Y, ఓకేనా. ఇది. సో నెక్స్ట్ రెండు చిన్న టాపిక్స్, టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ బెండింగ్. టైప్ ఆఫ్ బీమ్స్ జస్ట్ ఈ డయాగ్రామ్ చూసుకోండి చాలు. బీమ్స్ అంటే మనం యంగ్స్ మాడ్యులస్ చేసినప్పుడు నైఫ్ ఎడ్జెస్ మీద పెడతాం కదా బార్స్ ని, అలాంటి స్ట్రక్చర్ అన్నమాట బీమ్స్ అంటే. బీమ్స్ 4 టైప్స్. సింపుల్ బీమ్, ఎండ్స్ దగ్గర హింజెస్ ఉంటాయి. ఓవర్ హ్యాంగింగ్ బీమ్, పేర్లో ఉన్నది ఓవర్ హ్యాంగింగ్ అంటే ఎడ్జ్ దగ్గర కాకుండా ఈ నైఫ్ ఎడ్జ్ లోపలికి ఉంటుంది, అంటే ఓవర్ హ్యాంగింగ్ అంటే బయటికి హ్యాంగ్ అవుతుంది కదా ఇది. నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్ అంటే మల్టిపుల్ పాయింట్స్ దగ్గర హింజెస్ ఉంటే దాన్ని కంటిన్యూస్ బీమ్ అంటారు. క్యాంటిలివర్ బీమ్ అంటే ఒక ఎడ్జ్ ని మాత్రం మనం ఫిక్స్ చేస్తాం వాల్ కి, ఓకేనా. ఒక ఎడ్జ్ ని ఫిక్స్ చేస్తాం, రెండో ఎడ్జ్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే క్యాంటిలివర్ బీమ్, యాక్చువల్ గా డయాగ్రామ్ అలా కాదు, ఇలా వేసుకోవాలి. క్యాంటిలివర్ బీమ్ ది, ఓకేనా, ఇలా ఉంటుంది, ఇలా బెండ్ వస్తుందమ్మ. ఇది క్యాంటిలివర్ బీమ్, ఇది ఏ, ఇది బి, ఓకేనా. సో దిస్ క్యాంటిలివర్ బీమ్. సో టైప్స్ ఆఫ్ బీమ్స్ ఇది. టైప్స్ ఆఫ్ బెండింగ్ వచ్చేటప్పటికి ఇది మీరు ప్రాక్టికల్ చేశారు కాబట్టి మీకు ఇది పెద్ద చెప్పక్కర్లేదు నేను. టైప్స్ ఆఫ్ బెండింగ్ లో 2 టైప్స్ ఉంటాయి, యూనిఫామ్ బెండింగ్, నాన్ యూనిఫామ్ బెండింగ్. అంటే ఏం లేదు, మనం ఇక్కడ ఒక బార్ తీసుకున్నాం, ఇలాగా ఒక బార్, దీనికి నైఫ్ ఎడ్జెస్ పెడతాం కదా. నైఫ్ ఎడ్జెస్ పెట్టి మనం వెయిట్స్ వేసినప్పుడు ఈ బార్ లో బెండింగ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్స్ మనం సెంటర్ లో వేసాం అనుకోండి, లోడ్ సెంటర్ లో వేసాం అనుకోండి, బెండింగ్ ఎలా వస్తుంది? ఆబ్వియస్లీ బెండింగ్ ఇలా వస్తుంది కదమ్మా, ఇలా బెండింగ్ వస్తుంది, ఓకేనా. ఈ బెండింగ్ ఏమంటారంటే, అంటే ఇలా బరువులు వేసినప్పుడు వచ్చే బెండింగ్ ని దిస్ ఇస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ బెండింగ్. అంటే మీకు ఏం గుర్తుండాలి? వెన్ ది వెయిట్స్ ఆర్ సస్పెండెడ్ అట్ ద సెంటర్, దట్ ఈస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ బెండింగ్. ఎందుకు నాన్ యూనిఫామ్ అంటారంటే, నాన్ యూనిఫామ్ అనేది ఎందుకు వచ్చిందంటే, మీకు బెండింగ్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది, అది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓకేనా. ఆ బెండింగ్ మూమెంట్ నాన్ యూనిఫామ్ బెండింగ్ లో కాన్స్టెంట్ గా ఉండదమ్మా, మారిపోతుంది అలాంగ్ ద బీమ్. ఈ బీమ్ యొక్క యాక్సిస్ దగ్గర డిఫరెంట్ పాయింట్స్ దగ్గర బెండింగ్ మూమెంట్ వాల్యూ యూనిఫామ్ గా ఉండదు, నాన్ యూనిఫామ్ గా ఉంటుంది. సో బెండింగ్ మూమెంట్ నాన్ యూనిఫామ్ గా ఉంటుంది కాబట్టి దిస్ టైప్ ఆఫ్ బెండింగ్ ఈజ్ వాట్ వీ కాల్ నాన్ యూనిఫామ్ బెండింగ్, ఓకేనా. పైగా ఇందులో షేరింగ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. అంటే షేరింగ్ ఫోర్స్ అంటే తెలుసు కదా, షేప్ చేంజ్ అయ్యేలాగా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఇందులో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ యూనిఫామ్ బెండింగ్ ఎలా అంటే, ఈసారి వెయిట్స్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో చూపించాను నేను. వెయిట్స్ మిడ్ పాయింట్ దగ్గర కాదు, ఎడ్జెస్ దగ్గర మనం వెయిట్స్ వేస్తే, అంటే సింపుల్ బీమ్ లాగా అదే సెంటర్ లో వెయిట్స్ వేస్తే అప్పుడు వచ్చే బెండింగ్ ఎలా ఉంటుందంటే, బెండింగ్ మూమెంట్ ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఒకేలా ఉంటుంది. బెండింగ్ మూమెంట్ ఈజ్ యూనిఫామ్ అలాంగ్ ది యాక్సెస్ ఆఫ్ ది బార్, ఓకేనా. సో బెండింగ్ మూమెంట్ యూనిఫామ్ గా ఉంటుంది కాబట్టి దిస్ టైప్ ఆఫ్ బెండింగ్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ బెండింగ్, ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెయిట్స్ ఎక్కడ వేస్తే ఏ బెండింగ్ వస్తుందనేది ఇంపార్టెంట్ అమ్మా. సెంటర్ లో వేస్తే నాన్ యూనిఫామ్ బెండింగ్, బోత్ సైడ్స్ వేస్తే యూనిఫామ్ బెండింగ్, ఓకేనా. అది యూనిఫామ్ బెండింగ్ లో షేరింగ్ ఫోర్సెస్ ఉండవు, షేరింగ్ ఫోర్స్ ఈస్ 0, ఓకే. సో ఈ చాప్టర్ లో అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవేనమ్మా. మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియాలో ఇలాస్టిక్ కాన్స్టెంట్స్, వాటి మధ్య రిలేషన్స్, మెయిన్ పాయిజన్స్ రేషియో ఇంపార్టెంట్,
తర్వాత ఈ 3 ఫార్ములాస్. ఓకే. అలాగే బీమ్స్ ఏంటి, బెండింగ్ లో టైప్స్ ఏంటి. ఓకేనా. బెండింగ్ మూమెంట్ కి యూనిట్ చెప్పగలరా ఎవరన్నా? బెండింగ్ మూమెంట్ కి మీకు మూమెంట్, బెండింగ్ మూమెంట్ అని వచ్చిందంటే అది టార్క్ అని అర్థం. ఓకేనా. టార్క్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ స్టార్ట్ మీటర్స్. కాదమ్మా, టార్క్ నేను అడిగేది, ఇది యంగ్స్ మాడ్యులస్ కాదు. న్యూటన్ డాట్ మీటర్, న్యూటన్ మీటర్. ఓకేనా. యంగ్స్ మాడ్యులస్ ఇవన్నీ మాత్రం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్ అలా వస్తాయి. ఓకే. సో ఇది ఓకే.